తెలంగాణ రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. రాజ్ భవన్ ముట్టడికి ఏఐవైఎఫ్ నేతలు యత్నించారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఏఐవైఎఫ్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఆందోళనకారుల్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. లేని పక్షంలో తీవ్ర ఉద్యమాలు చేస్తారు. రాష్ట్రంలో రైట్, ప్రస్తుతం రాజ్ భవన్ దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రెసెంట్ అక్కడ తెలంగాణ రాజ్ భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ అండి, ఇవాళ తెలంగాణ రాజ్ భవన్ లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు, యువజన సంఘం, సిపిఐకి అనుబంధంగా, వామపక్షాలకు అనుబంధంగా ఉండేటటువంటి రెండు సంఘాలు కూడా రాజ్భవన్ ముట్టడికి యత్నించాయి. ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం అటు అటవీ సంపదను కార్పొరేటర్లకు దారాదత్తం చేసేటటువంటి కుట్ర చేస్తా ఉంది. అందుకే మావోయిస్టులను ఏరు వేసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంది. కర్రగుట్టలో ఇటీవల జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లు కూడా అందులో భాగమే అనేటటువంటిది ప్రధానంగా చెప్తా ఉంది. ఇప్పటికే కర్రగుట్ట కావచ్చు, అటు గచ్చిరోలి, దాంతో పాటు కానీ ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆ యొక్క అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి. అటు డ్రోన్లతో సైతం పోలీసులు, అటు కేంద్ర బలగాలు కూడా జల్లెడ పట్టి ఈ యొక్క మావోయిస్టులను హతమారుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు మావోయిస్టులతో వారు చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వారితో చర్చలు జరపకుండా వరుస ఎన్కౌంటర్లు చేయడం పూర్తి స్థాయిలో హేయమని, రాజ్యాంగ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నడుపుకుంటుంది అనేటటువంటి డిమాండ్ తో కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి. శాంతి చర్చలు జరిపిన అనంతరం, వారి యొక్క ప్రతిపాదనలు విన్న అనంతరం తగు నిర్ణయం తీసుకోవాలి తప్ప చర్చలకే వెనకడుగు వేయడం ఏంటనేటటువంటిది అంశానికి సంబంధించి ఇవాళ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫోర్స్ తో పాటు కానీ ఆల్ ఇండియా యూత్ ఫోర్స్ కూడా రాజ్భవన్, తెలంగాణ రాజ్భవన్ ముట్టడించేందుకు యత్నించాయి. అక్కడ రాజ్భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వగానే ముందస్తుగా అలర్ట్ అయినటువంటి పోలీసులు వారిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ యొక్క ముట్టడి నేపథ్యం కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలి, వారి యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వం స్వాగతించాలి అనేటటువంటిది కూడా వారు చేసినటువంటి అంశం. అయితే దాంతో పాటుగానే ప్రధానంగా ఈ యొక్క మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం తెర వెనుక వేరే రీజన్ ఉంది అనేటటువంటిది కూడా వారు తెరపైకి తెస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తుంది అనేటటువంటిది కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఇందుకు సంబంధించి కూడా ఇవాళ పెద్ద ఎత్తున రాజ్భవన్ ముట్టడికి ఈ యొక్క వామపక్ష అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి యువజన, విద్యార్థి సంఘాలు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరాయి. అయితే పోలీసులు వారిని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఈ రెండు సంఘాలు, ఆల్ ఇండియా యూత్ ఫోర్స్ అలాగే ఏఐఎస్ఎఫ్ యువజన నాయకులు కూడా పెద్ద ఎత్తున రాజ్భవన్ పరిసరాలకు చేరుకున్న నేపథ్యంలోనే వారిని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొంత తోపులాట జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి ఈ రెండు సంఘాల నేతలను, శ్రేణులను కూడా పోలీసులు కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వారిని తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైశాఖ్. రైట్, థ్యాంక్ యూ రాజు.